2016లో విడుదలైన 10 క్లోవర్ఫీల్డ్ లేన్ కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన సైకలాజికల్ డ్రామా. ఈ సినిమా కథాంశం మొత్తం ముగ్గురు వ్యక్తుల చుట్టూనే తిరుగుతుంది. కథ కథానాయక మిచెల్తో మొదలవుతుంది. తన ప్రియుడితో గొడవపడి నగరాన్ని విడిచి వెళుతున్న సమయంలో ఆమె కారు ప్రమాదానికి గురవుతుంది. ఆ ప్రమాదంలో మిచెల్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. స్పృహ వచ్చేసరికి ఆమె ఒక చిన్న గదిలో గొలుసులతో కట్టేయబడి ఉంటుంది. తనను అలా ఎవరు ఎందుకు బంధించారో తెలియక ఆమె భయపడుతూ ఉంటుంది. అప్పుడే ఆమె ఉన్న గదిలోకి హోవార్డ్ అనే వ్యక్తి వస్తాడు. బయట ప్రపంచంపై ఒక భయంకరమైన దాడి జరిగిందని, గాలి మొత్తం విషపూరితమైందని, అందుకే ఆమెను రక్షించి ఇక్కడికి తీసుకువచ్చానని అతని చెప్తాడు. ఆ బంకర్లో వారితో పాటు ఎమ్మెట్ అనే మరో యువకుడు కూడా ఉంటాడు. హోవర్డ్ మాటలను మిచెల్ మొదట నమ్మదు. అతను తనను కిడ్నాప్ చేశాడనే భావిస్తుంది. ఒక సందర్భంలో బంకర్ తలుపు తెరిచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కాని బంకర్ తలుపుకున్న గ్లాస్ విండో గుండా బయట ఒక మహిళను చూస్తుంది. ఆ మహిళ చర్మం కాలిపోయి వికృతంగా మారి మరణానికి సిద్ధంగా ఉంటుంది. అది చూసిన మిచెల్ బయట నిజంగానే ఏదో ప్రమాదం జరిగిందని నమ్మి లోపలే ఉండిపోతుంది. మెల్లగా హోవర్డ్, మిచెల్ మరియు ఎమ్మెట్ ఒక కుటుంబంలా కలిసి ఉండటం ప్రారంభిస్తారు. కాని హోవర్డ్ ప్రవర్తన చాలా వింతగా, కోపంగా ఉంటుంది. అతను ప్రతి విషయాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తుంటాడు. బంకర్లో ఎవరు ఎప్పుడు తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఆయనే నిర్ణయిస్తాడు. తన మాట వినకపోతే అతను విపరీతమైన కోపానికి లోనవుతాడు. కొన్నిసార్లు ఒక సైకోలా ప్రవర్తిస్తాడు. ఒకవైపు సైకో, మరోవైపు తెలియని భయంకరమైన విపత్తు. అటువంటి పరిస్థితుల్లో మిచెల్ తన తెలివితేటలతో ఎలా నిలదొక్కుంది అన్నదే ఈ సినిమా. అసలు హోవర్డ్ చెబుతున్నది నిజమా, లేక అతను ఒక సైకో కిడ్నాపరా అనే ఉత్కంఠతో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో హోవర్డ్ పాత్ర పోషించిన జాన్ గుడ్మన్ అద్భుతంగా నటించారు. ఒక క్షణం అతను చాలా మంచి వ్యక్తిలా, మరో క్షణం అత్యంత భయంకరమైన విలన్లా కనిపిస్తూ ప్రేక్షకుడిని అయోమయానికి గురిచేస్తాడు. మీరు ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడితే 10 క్లోవర్ఫీల్డ్ లేన్ తప్పక చూడాల్సిన చిత్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.